అడిగినటువంటి అన్ని ప్రశ్నలను, పెట్టిన అన్ని పరీక్షలను, మీ కలలను సహనంతో, ఓర్పుతో, పట్టుదలతో సాధించిన, జయించిన, చూపించిన నూతన ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు దేశంలో ఎంతోమంది యువత ఉన్నారు. ప్రతి ఒక్కరి కళ ఒక సేఫ్ జాబ్ అనేది. మేము కూడా రాజకీయ నాయకుల్లాగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అడిగేది, మా ఇంట్లో 2 పిల్లలు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు కావాలి అనేది. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉద్యోగం రావడం అనేది మీ అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. నేను మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. ముందుగా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఈరోజు ఉన్నది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి కార్యక్రమం ద్వారా దీన్ని ఒక కార్యక్రమంగా మార్చి రోజ్గార్ మేళా అని పెట్టి మాలాంటి మంత్రుల్ని ఆయా రాష్ట్రాలకు పంపించడం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి గారు దీని గురించి ఒక టైం తీసుకొని మీ అందరితో మాట్లాడటం కానీ ఎందుకు చేస్తున్నారో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇది ఒక పని. మీ గురించి తెలుసుకోవాలి, డేటా తీసుకోవాలి, మాట్లాడాలి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే భారతదేశం మోదీ గారు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న 2 రోజుల క్రితం మా మంత్రులందరినీ, సెక్రటరీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు నేను 2047 వికసిత్ భారత్ అనేది నేను ఇచ్చినటువంటి పిలుపు ఒక స్లోగన్ కాదు, నేను నిజంగా దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం కోసం మనస వాచ కర్మణ పనిచేస్తున్నాను, మీరు కూడా దాన్ని పనిచేయాలని చెప్పారు. అంటే అటువంటి ఒక రోడ్ మ్యాప్ తోటి ఈరోజు ఎక్కడైనా తీసుకుంటే ఈ విశ్వంలో భూమి అత్యంత సుందరమైన మనం ఏదైతే దేశం ఈ భూమి మీద నిలబడ్డామో అదే అత్యంత ముఖ్యమైనది. అందులో భారతదేశం కూడా ఒక మంచి నాగరికత ఉన్నటువంటి సొసైటీ. మన వాళ్ళు ఎక్కడెక్కడో దేశ విదేశాలకు వెళ్ళి ఉండే కన్నా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు కనుక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెరికా కానీ ఎక్కడ పోయినా కూడా అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతా ఉన్నారు, మన వాళ్ళే సీఈఓలు అవుతా ఉన్నారు, మన వాళ్ళే అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చేసుకోలేకపోవడానికి కారణాలు రకరకాల కారణాలు, కులాలు, మతాలు, రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి, మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా మీరు ఒక్కసారి డెవలప్మెంట్ చూసుకోండి. ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా కంట్రీని డెవలప్ చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ట్రైన్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో 2 lanes ఉన్న వాటన్నింటినీ 3 lanes 4 lanes చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒకటి ట్రాన్స్పోర్టేషన్ సింపుల్ చేయటం, దీనికన్నా ముఖ్యంగా లాజిస్టిక్స్. మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ పెంచి తక్కువ ఖర్చులో అమ్ముకునే వాళ్ళకి కానీ వినియోగస్తులకు కానీ చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తే దేశ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా రైల్వే కనెక్టివిటీని పెంచడం కానీ, ఇంతకుముందు రాష్ట్రాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు తీసుకుంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రాల్లోనేమో ఆర్థికంగా ఇబ్బందులు, అవి కట్టకుండా ఎక్కడికక్కడ బ్రిడ్జిలన్నీ సగం ఆగిపోయినటువంటి పరిస్థితి. మన నందివెలుగు బ్రిడ్జ్, మీరు గుంటూరులో ఉన్నారు కాబట్టి మీకే తెలుసు, 2013లో శాంక్షన్ అయింది ఆ బ్రిడ్జ్. 2013 మొదలవటానికి 2017 శాంక్షన్ అయిన తర్వాత మొదలవటానికి 4 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు వెళ్తే 2026 మళ్ళీ మేము వచ్చి
దాన్ని కదిలించి దాంట్లో ఉన్న బాధక సాధకలు అన్నీ చూస్తే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వకపోవటం, కాంట్రాక్టర్ పనిచేయకుండా వదిలేయటం, అది సగం కట్టి అట్లా వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు కానీ రైల్వే శాఖ వాళ్ళు కానీ ఇది కష్టంగా ఉంది, ఈ రైల్వే గేట్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి 100% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుందని చెప్పి వాళ్ళు ముందుకు రావటం, ఈ విధంగా అనేక బ్రిడ్జిలు ఇప్పుడు మనం గుంటూరులో కూడా చేయగలుగుతున్నాం. ఒక గుంటూరే కాదు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ విధమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొస్తా ఉన్నారు. ఈ రోజున ఒకప్పుడు తీసుకుంటే మా ఆంధ్రప్రదేశ్లో 700 కోట్ల నుంచి 800 కోట్లు ఉండేది సంవత్సరానికి రైల్వే బడ్జెట్. అదే ఈ సంవత్సరం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రైల్వే, కేవలం రైల్వే బడ్జెట్ పెట్టి 70,000 కోట్ల రూపాయల వర్కులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక ఇదనే కాదు, ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఒకప్పుడు భారతదేశంలో డిఫెన్స్ మనం 700 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసేది, ఈ రోజున 21,000 కోట్ల రూపాయలు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాల్లో ఆ డిఫెన్స్ క్లస్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అడిగి ఇప్పుడు మళ్ళీ రాయలసీమలో ఒక డిఫెన్స్ క్లస్టర్ తీసుకున్నాం మనం, అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని. ఈ విధంగా ప్రభుత్వాలు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి కూడా మీరు ఆలోచించండి అని చెప్తా ఉన్నాను. రెండోది, ఇప్పుడు మీ ఉద్యోగాలు మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు. ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో అంటే గవర్నమెంట్ వ్యవస్థని మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు మారిపోతూ ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే పాయింట్. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు యావరేజ్ ఏజ్. ఇంతటి యువత ఉన్నటువంటి భారతదేశం, ఈ భారతదేశానికి ఎక్కువ మంది భారం అవ్వకూడదు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఎందుకంటే నేను కూడా రాజకీయ వ్యవస్థలో వచ్చాను. రాజకీయ వ్యవస్థలో వచ్చినప్పుడు రాజకీయం ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఇరుక్కుపోకుండా మనకంటూ మనం ఏమి చెయ్యాలి అనుకుంటున్నా అనే దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ముందుకు వెళ్ళినప్పుడే మీ జీవితానికి కూడా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు కానీ, మిమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం మీకు ఈరోజు ఇచ్చేటువంటి శాలరీ ఎవరు ఇస్తున్నారు? మోదీ గారు ఇవ్వట్లేదు, నేను ఇవ్వట్లేదు, ఇంకొకళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ కష్టపడి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులతోటి మీకు ఈరోజు జీతాలు వస్తాయి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే మీలో ఒక రకమైనటువంటి దేశభక్తి వస్తుంది. ఈ సమాజానికి మనం ఏం చేయాలి, ఏ విధంగా మన వల్ల, ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఉపయోగపడే విధంగా, అంటే ఏ విధంగా సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే భాషలు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రైల్వే బ్రిడ్జ్ ఫాస్ట్గా అవ్వలేదనుకోండి, రైల్వే గేట్ దగ్గర ఎంతమంది తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నేను కనీసం ఈ 2 సంవత్సరాల్లో 20 నిమిషాలు మినిమం వెయిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా టైం ఎంత వేస్ట్ అవుతుంది? ఇట్లా రోజుకి మీరు ఒక్కొక్క 5-10 నిమిషాలు మీరు యాడ్ చేసుకుంటా ఉంటే ప్రొడక్టివిటీ అనేది సొసైటీలో ఉండదు. దానికి ప్రతి ఒక్కళ్ళు ఎంతవరకు చేయగలరో, మీరు మీ స్థాయిలో ఏదుందో మీకు వచ్చే ఫైల్ చూడటం, ఇమీడియట్గా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటం, సమస్యలను పరిష్కరించటం. ఇది అంటే గవర్నమెంట్లో ఏముందంటే మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నా ఫైల్ వరకు నేను సంతకం పెట్టేసి పంపిస్తే పని అయిపోయింది అనుకుంటారు. అది కూడా చాలామంది చేయరు. మాకు పోస్టల్ డిపార్ట్మెంట్, కొంతమంది పోస్టల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు పోస్టల్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చాం. ఇంతకు ముందు అంటే మీరు నంబరు చెప్తే వాస్తవం 1,65,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి ఈ దేశంలో. 1,05,000 పోస్ట్ ఆఫీసుల్లో నెల రోజుల పాటు ఒక్క ట్రాన్సాక్షన్ జరగని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. 1,05,000 పోస్ట్, 4,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు? ఈ విధంగా గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బు తీసుకొని ఏమి పని చేయకపోవడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని కూడా మనం అంత టెక్నాలజీని తీసుకొచ్చాం. ఈ రోజున పోస్టల్ డిపార్ట్మెంటు గత 2015-16 నుంచి 2025 వరకు
సంవత్సరానికి ఆదాయం పెరిగిన ఆదాయం 200 కోట్లు భారతదేశం మొత్తం మీద. ఈ ఒక్క సంవత్సరంలో కూర్చొని మేము పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక్క సంవత్సరంలో ఆదాయం 2000 కోట్ల రూపాయలు పెంచాం. అంటే 10 రెట్లు పెంచగలిగాం. అది గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వ్యవస్థ కానీ తలుచుకొని ఒక లీడర్షిప్ ఒకటి తీసుకొని కనుక పనిచేస్తే సమాజం ఎంత ముందుకు వెళ్తుంది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే మీరు తీసుకుంటున్నారో మీ స్థాయిలో మీరు ఎంతవరకు ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకోకపోయినా, మీరు చేసే పని మీకు, మీ అంతరాత్మకి, మీ తల్లిదండ్రులకి, మీ దేవుడికి మాత్రమే మీరు సమాధానం అని గుర్తుపెట్టుకొని పనిచేయాలి. అప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భారతదేశం మీరు ఊహించినంతగా ముందుకు వెళుతుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున అదే నేనంటే చాలా మాట్లాడచ్చు. ఇవన్నీ మాట్లాడాలంటే ఒక మా పోస్టల్ డిపార్ట్మెంట్లో 10:50 మా పోస్టల్ డిపార్ట్మెంట్లో మేము చాలా రెగ్యులర్గా రివ్యూస్ చేస్తూ ఉంటే పోస్టల్ కొంతమంది అధికారులతో మాట్లాడుతూ ఉంటే చెప్పేవాళ్ళు నాకు, మొన్న సార్ ఫస్ట్లో చాలామంది పనిచేయాలంటే ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే అలవాటు లేకుండా. ఒక పొద్దున్నే 9:30కి నేను ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు ఏంటి పొద్దున్నే 9:30కి ఆఫీస్కి వెళ్తున్నావు ఏంటి అని అడిగారు అని చెప్పారు. లేదు మాకు ఆఫీస్లో 9:30కి రివ్యూస్ ఉన్నాయి, వెళ్ళాలి అంటే వాళ్ళ వైఫ్ తను చెప్పిన మాట, 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, 9:30కి రివ్యూలు ఎవరు పెడతారు పొద్దున్నే అని చెప్పారు. నమ్మలేదని చెప్పారు. లేదు మా మినిస్టర్ గారు 9:30కి మీటింగ్ పెడతారు, వెళ్ళాలి అంటే ఇందాకటిదే అబద్ధం అనుకుంటే మళ్ళీ ఇది కూడా అబద్ధం చెబుతున్నావా, ఎవరన్నా రాజకీయ నాయకులు పొద్దున్నే 9:30కి వచ్చి మీటింగ్లు పెడతారా అని అడిగారు. ఇది వాస్తవం, ఇది చెప్పిన మాట. అంటే మైండ్ సెట్ కూడా అలా అయిపోయింది. అంటే 9:30కి వచ్చి పని చేయమని కాదు, ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో 9:30 పెడతాం, ఒక్కొక్కసారి 10ంటికి పెడతాం. ఈ విధమైనటువంటి వ్యవస్థల నుంచి మైండ్ సెట్ మనం అందరం మార్చుకొని, ఎందుకంటే ఇదంతా నేను ఇందాక చెప్పినట్టు యువత భవిష్యత్తు. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి సాటిస్ఫై అవ్వద్దు. అది కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే నేను కూడా డాక్టర్, నాకు కూడా ర్యాంక్ వచ్చింది, 27వ ర్యాంకు. మెడిసిన్ చదువుకున్నాను, మెడిసిన్లో బాగానే డబ్బులు వస్తూ ఉన్నాయి, నాకేం ఇబ్బంది లేదు. అయితే నేను చదువుకున్నప్పుడు, నేను పేషెంట్లను చూసినప్పుడు నాకు కలిగినటువంటి అభిప్రాయాలు, పేషెంట్లను నన్ను చూసే విధానం, నన్ను మెచ్చుకునే విధానం, కొంతమంది అంటే ఇవన్నీ అతిశయక్తిగా ఉంటుంది కానీ కొంతమంది పేషెంట్లు అప్పుడు ఆ రోజున మా ఊర్లో మంచి అమ్మాయి ఉంది, నీకు పెళ్లి కాకపోతే మా అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తానని ఒక పేషెంట్ చెప్పింది నాకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది మీ అంతరాత్మకి మీరు చూసే పరిస్థితులు బట్టి మీకు తెలుస్తుంది. ఇవి తెలిసినప్పుడు మీలో గనక శక్తి ఉంది, నేను మిగిలి ఇది కాకుండా వేరే చేసుకోగలను అన్న ఒక నమ్మకం ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని ఆ సిస్టంలో ఏ అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను ఫిక్స్ చేసే విధంగా అవసరమైతే బయటకు వచ్చి మీరు బిజినెస్ చేసుకునేటువంటి ఆలోచన విధానం ఉండాలి మీకు. ఎందుకంటే ఎవ్వరు చెప్పరు మీకు గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్, ఎక్కడికి వెళ్ళొద్దు, చక్కగా చేసుకోండి అని చెప్తారు. సమాజంలో మీరు ఎవరిని అడిగినా కూడా, నాకు కూడా రాజకీయాల్లోకి వెళ్తానంటే ఎంతోమంది అసలు రాజకీయాల్లోకి వెళ్తానికి నీకు ఏమన్నా పిచ్చా అని చెప్పారు. వాస్తవం ఇది. ఎవరు 10 మందిని అడిగితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లోకి వెళ్ళమని చెప్పలేదు నాకు. అయితే నా అంతరాత్మకి నేను ఏదో చేయగలను, ఇంతకంటే నేను నష్టపోయేది లేదు, దేవుడు అన్నీ ఇచ్చాడనే ఉద్దేశంతో నేను వచ్చాను. అదే విధమైనటువంటి ఆలోచన మీలో ఉండి సేఫ్గా ఉన్నాం, ఇబ్బంది లేదు, ఇంకా ఏదన్నా నేను చేయగలనా. రోజు చూస్తూ ఉంటారు మీరు రైల్వే వ్యవస్థలో కానీ పోస్టల్లో కానీ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏది చేస్తే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే మీరు చేసే ఉద్యోగం బయట అలాంటి వ్యక్తులకి అందులో ఉన్న లోపాలు తెలియవు. నేను మెడిసిన్లో నేను చదువుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి లోపాలతోటి నేను బిజినెస్ చేయగలిగాను, అంతేగాని నాకు ఎవరు ఐడియా ఇవ్వలేదు. అలానే మీరు కూడా అందులో ఉన్నటువంటి లోపాలను గుర్తించి ఎటువంటిది చేస్తే ఇంకా 10 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారో ఆ విధమైనటువంటి ఇందాక వారు చెప్పినట్టు కంటిన్యూస్గా నేర్చుకోవటం, బ్రెయిన్ని పదును పెట్టుకోవటం, ఈ విధంగా ముందుకు వెళ్తే మీలో కనీసం ఇప్పుడు ఎంతమంది 70 ఎంతమంది ఇవి తీసుకుంటా ఉన్నారు,
ఇందులో ఒకళ్ళిద్దరైనా సరే మంచి ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే ఉంటుంది. ఈ సేఫ్టీ, ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనిషిని బంధించేస్తాయి సుఖాల్లో. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు జీవితం ఒకటే ఉంటుంది, ఈ జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలంటే ఆ బంధాలు అంటే నేను వదిలేయమని చెప్పటం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, శని ఆదివారం నేను కూడా ఎప్పుడు మా హాస్పిటల్లో వదిలేయలేదు. అది చేసుకుంటూ శని ఆదివారాలు సాయంత్రం వర్క్ చేసుకుంటూ కొత్తదంతా బిల్డ్ అయ్యి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందులో నుంచి నేను బయటకు వచ్చాను. ఈ విధమైనటువంటి బ్యాకప్ తీసుకొని కుటుంబాన్ని చేసుకొని సమాజానికి ముందుకు వెళ్ళే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఇప్పుడు ఈ మేళా తీసుకుంటే ఇది ఎన్నో 19వ రోజుగారు మేళా. దాదాపు 50,000 మందికి భారతదేశం మొత్తం కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో మనం ఇక్కడి నుంచి ఒక ఎంతమంది 50 మందికి వస్తున్నట్టున్నాయి. ఏదేమైనప్పటికీ మీకు, మీ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు. చక్కగా మీరు ఎక్కడ అంటే మీరు ఇక్కడ ఉంటారో, ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ పనిచేస్తారో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళ ఖ్యాతిని, జ్యోతిని వెలిగించాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.